Hello friends. Welcome to T Academy. In this video, we'll discuss a model paper for Andhra Pradesh Grama Sachivalayam Category 1 examination. Okay, in this paper, we will have 150 questions. The 150 questions will be from the General Studies paper only. It is not a technical paper, it's a General Studies paper here. So, without wasting our time, start the questions here. First question is, it is from the aptitude question. GHJM QRTW CDFI. సో వాట్ విల్ బి ద నెక్స్ట్ సీక్వెన్స్. సో ఇది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మనకు ఒక సీక్వెన్స్ ఇవ్వడం జరిగిందండి. సో దాని తర్వాత వచ్చే నెంబర్ ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూసారంటే జీ తర్వాత ఏమొస్తుంది మనకు ఏబిసిడిఎఫ్ జిహెచ్ అంటే పక్కన, అంటే జీ తర్వాత నెక్స్ట్ లెటర్ వస్తుంది. సో జీ తర్వాత ఒక లెటర్ వస్తుంది, హెచ్ఐజే. ఓకే, హెచ్ తర్వాత ఐ వస్తుంది, ఐ తర్వాత జే వస్తుంది, అంటే 2 లెటర్స్ ఇక్కడ. కే కే జే తర్వాత కే ఎల్ ఎం. సో ఇక్కడ 3 లెటర్స్. సో సిమిలర్లీ ఇక్కడ కూడా చూసారంటే క్యూ తర్వాత ఆర్. ఓకే, సో ఆర్ తర్వాత టీ, టీ తర్వాత డబ్ల్యూ. సో ఈ 3 సీక్వెన్స్ అనమాట. సో సిమిలర్లీ 1 2 3. సో ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్లో సేమ్ మనకు 1 2 3 ప్యాటర్న్ ఉండాలి. సో యాజ్ పర్ దట్ ప్యాటర్న్ ఆన్సర్ అనేది మనకు ఎం ఎన్ పి క్యూఆర్ఎస్ అంటే ఎంఎన్పిఎస్ వస్తుంది అనమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ తూర్పు 15 కిలోమీటర్లు నడిచి తర్వాత ఎడమవైపుకు తిరిగి 5 కిలోమీటర్లు నడిచి తిరిగి ఎడమవైపుకు తిరిగి 15 కిలోమీటర్లు నడిచాడు. ఆయన మొదలుపెట్టిన స్థానం నుంచి అమిత్ ఎంత దూరంలో ఉన్నాడు? సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక డైరెక్షన్స్ డయాగ్రామ్ తీసుకుందాం ఇక్కడ. సో డైరెక్షన్స్ డయాగ్రామ్ తీసుకున్న తర్వాత సో ఫస్ట్ మనకు ఏ డైరెక్షన్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేది మనకి ఏమొస్తుంది, ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు. సో ఫస్ట్ అమిత్ ఏం చేశారంటే 15 కిలోమీటర్లు తూర్పు వైపుకు నడుచుకుంటూ వెళ్ళాడు ఈ స్టార్టింగ్ పొజిషన్ నుంచి. ఓకే, సో ఇది 15 కిలోమీటర్స్. తర్వాత తన ఎడమ వైపుకి 5 కిలోమీటర్లు నడిచాడు. సో 5 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ ఎడమ వైపుకి ఎన్ని కిలోమీటర్లు? 15 కిలోమీటర్లు నడిచాడు. సో ఇప్పుడు అమిత్ ఇక్కడ ఉన్నాడు ఈ పొజిషన్. సో ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కూడా డిస్టెన్స్ ఎంత అని అడిగారు. సో ఇదంతా అండి 5 కిలోమీటర్స్. ఇట్స్ ఏ స్క్వేర్. సో ఇక్కడ ఉన్నటువంటి సేమ్ డిస్టెన్స్ మనకు 5 కిలోమీటర్స్. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గడియారంలో సమయం 4 గంటల 30 నిమిషాలు చూపిస్తున్నప్పుడు అందులో నిమిషాల ముళ్ళు తూర్పు దిక్కును చూపిస్తున్న అందులోని గంటల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది? సో అగైన్ సేమ్ డయాగ్రామ్ డైరెక్షన్ తీసుకుందాం మనం ఇక్కడ. ఇలా తీసుకున్నామండి. ఓకే, సో ఈ డైరెక్షన్లో మనకు పైన ఉత్తరం, కింద దక్షిణం, తూర్పు, పడమర ఉన్నాయి. సో జనరల్గా క్లాక్లో టైమింగ్ ఏమి ఇచ్చారంటే మనకు 4 గంటల 30 నిమిషాలు అంటే 1 3 6 9 ఇలా ఉంటుంది. సో 4 గంటలప్పుడు చిన్న ముళ్ళు ఇక్కడ ఉంటుంది, సో పెద్ద ముళ్ళు ఇలా ఉంటుందండి. ఓకే, సో 4 గంటల మినిట్స్ 4 హియర్ అండ్ 30 హియర్. ఓకే, నా ఇక్కడ ఏమడిగారంటే అందులో నిమిషాల ముళ్ళు. సో నిమిషాల ముళ్ళు అంటే ఇదే అండి. ఓకే, నిమిషాల ముళ్ళు అంటే పెద్ద ముళ్ళు, అది తూర్పు దిక్కును సూచిస్తుంది. సో ఇదే డయాగ్రామ్ని మనం యాంగిల్తో ఇలా డ్రా చేసామంటే సో నిమిషాల ముళ్ళు అనేది 6 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 4 అవుతుంది. ఓకే, సో నిమిషాల ముళ్ళు తూర్పును చూపిస్తే ఉత్తరం. సో ఈ ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉండేది మనకు ఈశాన్యం. సో ఆన్సర్ ఈస్ ఈశాన్యం హియర్. ఓకే, నెక్స్ట్ వన్. సో 512 49 216 25. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇది 7 స్క్వేర్, ఇదేమో 5 స్క్వేర్. సిమిలర్లీ ఇదేమో 8 క్యూబ్, ఇదేమో 6 క్యూబ్. అంటే ఈవెన్ నెంబర్స్ అనేటివి క్యూబ్ అవుతున్నాయి, ఆడ్ నెంబర్స్ స్క్వేర్ అవుతున్నాయి. సో 8 7 6 5. సో 4 క్యూబ్. సో 4 క్యూబ్ means 64 is the right answer. Next one, fifth one here. So 5 to the power of 1 by 4 into 125. Actually answer question will be like this, 125 to the power of 0.25. So దీని రాసుకోవచ్చు 5 to the power of 1 by 4 into 125 to the power of 1 by 4 గా రాసుకోవచ్చు. సో దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు 5 to the power of 1 by 4 into 5 cube. సో 125ని 5 క్యూబ్గా రాసుకోవచ్చు, ఇంటూ 1 by 4 రాసుకోవచ్చు. సో ఓకే, సో 5 to the power of 1 by 4 into 5 to the power of 3 by 4.
So 5 to the power of 1 by 4 plus 3 by 4 is nothing but 5 to the power of 1. Answer is 5 here. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు సర్కిల్ ఇచ్చారు, సో ఒక డయాగ్రామ్ ఇచ్చారు, వాటి రిలేషన్షిప్ మనం కనుక్కోవాలి. ఓకే, సో అక్కడ దీనికి సరైన సమాధానం గుర్తించండి. సో ఇవి రెండు కూడా ఒక కామన్ ఉన్నాయి, ఇక్కడ మాత్రం సపరేట్గా ఉంది. అంటే ఇక్కడ ఇవి రెండు ఏమవుతాయంటే మహిళలు తల్లులు, అంటే మహిళ అనేవాళ్ళు మాత్రమే తల్లు అవుతారు, సో పురుషులు అనేవాళ్ళు తల్లు అవ్వరు. కాబట్టి వీళ్ళు రెండు కూడా మహిళలు తల్లు అనేవాళ్ళు ఒకే కేటగిరీ. ఓకే, సో పురుషులు అనే వాళ్ళు సపరేట్ కేటగిరీ హియర్. సో కాబట్టి సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ప్రశ్నలో ఇవ్వబడిన ప్రత్యామ్నాయాల నుండి ప్రశ్న గుర్తు యొక్క సంకేతం వద్ద వచ్చే సంఖ్యను ఎంచుకోండి. సో ఇక్కడ మనకు నెంబర్ సిస్టంలో ఒక పజిల్ లాగా ఇచ్చారు, సో ఇక్కడ మనం ఆన్సర్ కనుక్కోవాలి. సో లాజిక్ ఏంటంటే, సో 5 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1 ప్లస్ 1, ఇదేమో 30 అవుతుంది, 30 ప్లస్ 1 31 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అండి. So 4 into 6 into 3 into 2 plus 1. Okay, so 24 into 6 plus 6 plus 1, 144 plus 1, it will become 145. So similarly ఇక్కడ last logic ఏమవుతుందంటే 2 into 7 into 5 into 1 plus 1. Okay, so 5 2 are 10. Okay, so 10 into 7 70, 70 plus 1 means 71. Answer is D here. నెక్స్ట్ క్వశ్చన్. సో చంద్రుడు, భూమి, విశ్వం, సో వీటి నుంచి మనకు రిలేషన్షిప్ రాయాలి. సో చంద్రుడు, భూమి అనేవి విశ్వంలో భాగం అన్నమాట, అంటే గ్రహాలుగా పనిచేస్తాయి. సో విశ్వంలో ఇవి రెండు ఉంటాయి. సో డి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఓకే, శ్వేత తన సోదరుని పుట్టినరోజు ఆగస్టు 18 మరియు ఆగస్టు 28 మధ్యలో ఉందని తెలుపుతోంది. ఆమె సోదరి గీత తన సోదరుని పుట్టినరోజు ఆగస్టు 16 తర్వాత మరియు ఆగస్టు 20కి ముందు ఉంటుందని చెప్పింది. ఇద్దరు సరిగానే చెప్పిన ఎడల వారి సోదరుని పుట్టినరోజు ఎప్పుడు? సో శ్వేత చెప్పిన డేట్స్ ఏంటంటే మనకు ఆగస్టు, శ్వేత ఏం చెప్పారంటే ఆగస్టు 18 నుంచి 25 మధ్యలో, అంటే 18, 19, 20, 21, 22, 23, 24, 25 ఉండొచ్చు అన్నారు. తర్వాత వాళ్ళ సిస్టర్ గీత ఇంకా ఏం చెప్పారంటే తన తమ్ముడి పుట్టినరోజు 16 తర్వాత 20 మధ్య, అంటే 16, 17, 18, 19, 20 అన్నారండి. ఓకే, సో ఇప్పుడు ఆగస్టు 18, 25 మధ్య అంటే 18 తీసేస్తాం, 25 తీసేస్తాం. సిమిలర్లీ 16 తర్వాత అంటే 16 రాదు, 20కి ముందు అంటే 20 రాదు. సో ఇక్కడ రెండిట్లో కామన్గా ఉన్న డేట్ ఏంటి? సో ఆగస్ట్ 19 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఒక బాలుర వరుసలో జీవన్ మొదటి నుంచి 7వ వాడు. సో ఒక వరుసలో జీవన్ అనేవారు 1 నుంచి జీవన్ 1 నుంచి 7వ పొజిషన్లో ఉన్నారు. ఓకే, మరియు చివరి నుంచి 11వ వాడు. సో 11వ పొజిషన్ ఇక్కడ నుంచి ఉందన్నమాట, లాస్ట్ నుంచి. ఓకే, స్టార్టింగ్ నుంచి 7th పొజిషన్, లాస్ట్ నుంచి 11th పొజిషన్. సో మరో బాలుర వరుసలో వికాస్ అనేవాళ్ళు మొదటి నుంచి, అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి వికాస్ ఇన్ పొజిషన్ 10th పొజిషన్లో ఉన్నాడు. ఓకే, సో చివరి నుంచి 12వ వాడు. సో చివరి నుంచి 12వ వాడు, నుంచి లెఫ్ట్ నుంచి. ఓకే, నా రెండింటి మధ్య రెండు వరుసలోనే బాలుర సంఖ్య ఎంత? సో ఇక్కడ ఫస్ట్ ఈ రోలో ఉన్న వాళ్ళు ఎంతమంది? సో ఫస్ట్ ఇక్కడ నుంచి 7th పొజిషన్, ఇక్కడ నుంచి 11th పొజిషన్. ఓకే, ఒకే పర్సన్ 2 సార్లు యాడ్ చేస్తున్నాం కాబట్టి 11 + 7 - 1 అదేమవుతుంది మనకు? ఇది 17 అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్, ఒకే పర్సన్ 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి 10 + 12 22, 22 - 1 మీన్స్ 21. సో ఇప్పుడు టోటల్ మెంబర్స్ యాడ్ చేసుకోవాలి. సో 17, 21 చేశారంటే 8, 38. సో 38 ఇస్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ వన్. ఇది ఒక సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామినేషన్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈసారి పేపర్ సెట్టింగ్ అనేది ఏపీపీఎస్సీ వాళ్ళు చేస్తున్నారు, ఇంతకు ముందులా కాదు. కాబట్టి క్వశ్చన్స్ అనేవి కొంచెం స్టాండర్డ్గా జనరల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. A-B-A-N-BBN సో ఇక్కడ ప్యాటర్న్ చూసారంటే మనకు జనరల్గా ABBN ఉంది. సో ఇక్కడ ABBN, ABBN, ABBN. సో ఇక్కడ ఏవైతే మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయో అవి మాత్రం రాసుకోండి. BN, BBAN. సో ఆన్సర్ ఇస్ B here. సో సిమిలర్లీ ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఏమో అలాగే ఉంటుంది, దీన్ని మీరు గెస్ చేశారంటే ఆన్సర్ అనేది D వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో క్రింద ఇవ్వబడిన పటాల ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వము. సో క్రింది పటంలో దీర్ఘ చతురస్రం పురుషులని, త్రిభుజం అక్షరాస్యులని,
తర్వాత చతురస్రము ప్రభుత్వ ఉద్యోగుల్ని మరియు వృత్తము అనేది పట్టణ ప్రాంత వాసులని సూచిస్తుంది. ఎంతమంది పట్టణ ప్రాంతంలో నివసించినటువంటి పురుష అక్షరాస్యులు కలరు. సో ఇక్కడ 3 కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఒకటి పట్టణం వస్తుంది, రెండవది పురుషులు వస్తారు, మూడవది అక్షరాస్యులు. ఈ 2 కాంబినేషన్ ఎక్కడ వస్తుంది చూడండి. సో ఈ స్క్వేర్ బాక్స్లో ఉన్నటువంటి ఈ రెక్టాంగిల్ బాక్స్ ఉన్నటువంటి పురుషులు వస్తారు. ఓకే, పురుషులు. పట్టణ ప్రాంతం అంటే సర్కిల్. సో సర్కిల్లో ఉండాలి. ఓకే, వాళ్ళు సర్కిల్లో ఉండాలి, సర్కిల్లో ఉన్నారు. ఫస్ట్ పట్టణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు సర్కిల్లో ఉన్నారు. తర్వాత స్క్వేర్ బాక్స్లో ఉండాలి, స్క్వేర్ బాక్స్లో ఉన్నారు. ఓకే, ఆ తర్వాత అక్షరాస్యులు ఉండాలి. సో ఈ 3 కాంబినేషన్స్ మనకు సాటిస్ఫై అయ్యి సర్కిల్లో, స్క్వేర్లో, తర్వాత ఈ ట్రయాంగిల్లో ఉండాలి. సో ఆన్సర్ ఈస్ 4 హియర్. నెక్స్ట్ వన్, Z is equal to 52 అయినా యాక్ట్ is equal to 48 అయితే బ్యాట్ ఎంత? సో Z is equal to 52 అనేది ఇది వస్తుందండి. సో జనరల్గా నెంబర్స్ రాసుకున్నామంటే ఆల్ఫాబెట్స్ Z is equal to మనకు 26 నెంబర్. సో దీనికి 2 మల్టిప్లై చేసామంటే ఏమవుతుంది? 52 అవుతుంది. సిమిలర్లీ యాక్ట్ అనేది 48 ఎలా అవుతుందంటే యాక్ట్ అంటే A అంటే A is equal to 1, B is equal to 2, C is equal to 3 ప్లస్ T అంటే 20. ఓకే, వచ్చిన వాల్యూని ఇంటూ 2తో మల్టిప్లై చేసి ఏమవుతుంది? 24 into 48 సరిపోతుంది. సిమిలర్లీ బ్యాట్ ఎలా అవుతుంది? సో బ్యాట్ అంటే 2 ప్లస్ A అంటే 1 ప్లస్ T అంటే 20. ఓకే, సో ఇంటూ 2. సో 22 ప్లస్ 23 into 2 46 is the right answer. నెక్స్ట్ వన్, సో క్రింద పేర్కొన్న పై చార్ట్ ఒక సంవత్సరంలో వివిధ క్రీడలలో ఒక దేశం యొక్క ఖర్చును కింద చూపించింది. సో పై చార్ట్ను అధ్యయనం చేసి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సో నెక్స్ట్ సాల్వ్ చేయబోయే చాలా క్వశ్చన్స్ వరకు ఇదే క్వశ్చన్ ఉంటుంది ఫ్రెండ్స్, బాగా చేయండి. సో టెన్నిస్కి 10%, గోల్ఫ్ 12.5%, బాస్కెట్బాల్ 12.5%, ఫుట్బాల్ 15%, హాకీ 15%, క్రికెట్ 25%, అదర్స్ 10%. సో ఈ డయాగ్రామ్ ఒకసారి మీరు రఫ్గా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఈ డయాగ్రామ్ మీదనే మనకు ఒక 5 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో క్వశ్చన్ హియర్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ మరియు క్రికెట్ల మీద ఖర్చు చేసిన మొత్తం, టెన్నిస్, హాకీ మరియు గోల్ఫ్ల మీద ఖర్చు చేసినటువంటి మొత్తంల నిష్పత్తి. సో ఫస్ట్ ఏం ఖర్చు చేశారు ఇక్కడ? ఫుట్బాల్. సో ఫుట్బాల్ ఎంత ఉందండి? 15%. ప్లస్ బాస్కెట్బాల్, సో బాస్కెట్బాల్ ఇస్ 12.5% ప్లస్ తర్వాత క్రికెట్, సో క్రికెట్ వచ్చి 25% డివైడెడ్ బై టెన్నిస్ 10%, హాకీ, సో హాకీ వచ్చి 15% ప్లస్ గోల్ఫ్, సో గోల్ఫ్ ఎంత? 12.5%. ఓకే, సో ఇవి రెండు మీరు కాల్కులేట్ చేసినప్పుడు సో 25 ప్లస్ 15 మీన్స్ 40 ప్లస్ 12, సో 40 ప్లస్ 52.5, సో 52.5 డివైడెడ్ బై, సో 10 ప్లస్ 25 37.5. ఓకే, సో ఇలా రాసుకోవచ్చు 52.5 డివైడెడ్ బై 37.5. ఓకే, సో వీటి రేషియో రాసామంటే మనకు 7/5 వస్తుందండి. ఓకే, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1.4. సో బి అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇదే క్వశ్చన్ మీద ఎక్కువగా, ఇదే డయాగ్రామ్ మీద ఎక్కువ క్వశ్చన్ చేస్తాం. సో పైన పేర్కొన్న చార్ట్ ఒక సంవత్సరంలో వివిధ క్రీడల్లో ఒక దేశం యొక్క ఖర్చును కింద చూపించింది. ఈ పై చార్ట్ అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఒక ఏడాది మొత్తంలో క్రీడల మొత్తం ఖర్చు 1,20,00,000 అయితే కేవలం ఫుట్బాల్పై ఎంత ఖర్చు చేయబడింది? సో 1,20,00,000 మొత్తం ఖర్చు పెట్టారు, అన్ని క్రీడలకి కలిపి ఖర్చు పెట్టినటువంటి మొత్తం. ఓకే, సో డివైడెడ్ బై, సో ఇది ఇచ్చారు మనకు 1,20,00,000. సో 1,20,00,000 డివైడెడ్ బై, సో మనకు 100 ఇంటూ ఎంత పర్సెంటేజ్ దేనికి మనకు? ఫుట్బాల్. సో ఫుట్బాల్ వచ్చి మనకు 15% వాడారండి. సో 15%. ఓకే, సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. సో మనం సాల్వ్ చేసామంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ అనేది డి అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సో అగైన్ ఆ చార్ట్ని బట్టి మనకు ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హాకీ, ఫుట్బాల్ మరియు ఇతర క్రీడల్లో ఖర్చు చేసిన మొత్తం కోణాల్లో ఎంత ఖర్చు అవుతుంది? సో మొత్తం ఎంత చేశారంటే ఇక్కడ
హాకీ, ఫుట్బాల్ మరియు ఇతర క్రీడల్లో ఖర్చు చేసిన మొత్తం కోణంలో. సో హాకీ ఎంత చేశారండి మనకు? సో హాకీలో వచ్చి మనకు 15%, ఫుట్బాల్ వచ్చి 15%, టోటల్ 30% చేశారు. సో ఓవరాల్గా 360 డిగ్రీస్ అనుకుంటే మనం సర్కిల్ని ఇక్కడ 10% ఇక్కడ వెళ్ళిపోతుంది. సో 10% పోయిందంటే మనకి ఏమవుతుంది? సో 36 డిగ్రీస్ తగ్గిపోతుంది. ఓకే, సో రిమైనింగ్ స్పోర్ట్స్ ఎంత ఖర్చు పెట్టారు? సో 360 మైనస్ 36 డిగ్రీస్ ఎంత ఖర్చు పెట్టారండి? 324 degrees. So right answer 324 here. Next one. సో క్రింద పేర్కొన్న పై చార్ట్ ఒక సంవత్సరంలోని వివిధ క్రీడల్లో ఒక దేశం యొక్క ఖర్చును చూపించింది. పై చార్ట్ అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. సో సంవత్సరానికి క్రికెట్ పై చేసిన ఖర్చు ఓకే 20 లక్షలు అయితే టెన్నిస్ పై ఎంత ఖర్చు చేశారు? ఓకే, సో టెన్నిస్ కింద మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలంటే 25% అయినప్పుడు ఎంత అవుతుంది? సో ఇంతే. అదే మనకు టెన్నిస్ అంటే ఎంత ఖర్చు పెట్టారు? 10%. సో 10%కి x వాల్యూ. సో నౌ x is equal to 20 into 10 divided by 25 here. So if you solve this, you will get the answer as A here, 8 lakhs. Next one. క్రింద పేర్కొన్న పై చార్ట్ ఒక సంవత్సరంలో వివిధ క్రీడల యొక్క దేశం యొక్క ఖర్చును చూపించింది. సో పై చార్ట్ అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఓకే, ఒక ఏడాది మొత్తంలో క్రీడల ఖర్చు 1,20,00,000 అయితే కేవలం టెన్నిస్ పై ఎంత ఖర్చు చేశారు? ఓకే, సో టెన్నిస్ ఉన్నంత ఎక్స్పెండిచర్ ఎంత అండి మనకు? 10% అనమాట. ఓకే, సో 1,20,00,000 okay, so here divided by 10% into 100 here. So mistake here it is a 10% and here it will be 100. So answer is C is the right answer. Okay, so next we'll start the general studies questions, right? Okay, so next question is హిందూ సముద్ర ప్రాంతంలో బంగాళాఖాతం అరేబియన్ సముద్రంలో తుఫానులకు నామకరణం చేసే విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఇది 2004లో ప్రారంభించారు అన్నమాట. నెక్స్ట్, భారతదేశంలో తిత్లీ, గజ, ఫెతాయ్ తుఫాన్లు ఏ సంవత్సరంలో సంభవించాయి? అవన్నీ కూడా 2018లో సంభవించాయి. సో IUCN గుర్తింపు రూపొందించిన సమాచారం ప్రకారం డోడో పక్షి ఆసియా చిరుత ఏ రకమైన వర్గీకరణకు కిందకు వస్తాయి? అవన్నీ కూడా అంతరించిన జీవులు, ఎక్స్టెంట్ క్రియేచర్స్ కింద వస్తాయండి. నెక్స్ట్ వన్, సో పెట్రోల్లో బయోడీజిల్ కలిపే ప్రక్రియను ఏమంటారు? సో దాన్ని మనం బ్లెండింగ్ అంటారు. ఓకే, సో దేశంలో బ్రహ్మపుత్ర నది వరదలకు ఎక్కువగా ప్రభావితమయ్యే రాష్ట్రం ఏదంటే అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, సో కింద గ్రీన్ హౌస్ ఉద్గారం విడుదల మూలాలు జతపరచండి. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది శిలాజాల ఇంధనాల అధిక వినియోగం, మీథేన్ అనేది ఘన వ్యర్థ పదార్థాలు, వరిముడులు, నైట్రస్ ఆక్సైడ్ అనేది రసాయన ఎరువులు, విస్ఫోటనాలు, హైడ్రోఫ్లోరోకార్బన్స్ సో శిలాజ ఇంధనాల అధిక వినియోగం వల్ల వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ చెక్ చేశారంటే మీకు A వచ్చి 3, ఓకే, సో B వచ్చి 1. సో ఆన్సర్ ఈస్ మనకు A ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్, సో భారతదేశంలో మొదటి స్టెమ్ సెల్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? సో ఇది మనకు చైనాలో చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్ అవి వచ్చే భాగాలను గురించి సరికాని జతను గుర్తించండి. ఓకే, సో ఇక్కడ వచ్చి మనకు లింఫోమా, లివర్ క్యాన్సర్ అనేది రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఏ రకమైన అడవులు ఎక్కువగా అగ్ని ప్రమాదాలకు గురవుతాయి? అవి కొనిఫెరస్ అడవులు. సో కొనిఫెరస్ అడవులు ఎక్కువగా మనకు అగ్ని ప్రమాదాలకు గురవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ క్రింది శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు చిత్తపరచండి. ఓకే, సో ఫస్ట్ మనకు రూథర్ఫర్డ్ అనే వాళ్ళు పరమాణువులోని కేంద్రకాన్ని చూపించారు అనమాట. ఓకే, కనుగొంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకు D is the రైట్ ఆన్సర్. సో B అనేది మాంటింగ్ అనే వాళ్ళు
ఇన్సులిన్ని తయారు చేశారనమాట. ఓకే, ఆవిష్కరణ చేశారనమాట. అలాగే ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేవాళ్ళు ఏం చేశారంటే డైనమైట్ కనుక్కున్నారు. సో పిస్టుల్ అనేవాళ్ళు ఆక్సిజన్ని కనుక్కున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హైడ్రోజన్, హీలియం వంటి వాయువులతో ధ్వని వేగం ఆక్సిజన్, CO2 వాయువులతో పోలిస్తే ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటి? సో అలా ఉండడానికి గల కారణం ఏంటంటే తక్కువ సాంద్రత కలిగి ఉండటం. నెక్స్ట్ వన్. సో కుంభాకార దర్పణం గురించి సరైనది గుర్తించండి. సో కుంభాకార దర్పణం అనేది దీనిలో వస్తువులు చిన్నగా కనిపిస్తుంది, ప్రతిబింబం నిటారుగా కుడి ఎడమలుగా ఏర్పడుతుంది. సో ఇవి రెండు కరెక్ట్ ఆప్షన్సే. సో దానికి ఆన్సర్ వచ్చి మనకు సి ఇస్ ద రైట్. నెక్స్ట్ వన్. సో జూలైలో ఇస్రో ప్రారంభించిన ఇంద్రయాన్ 2 మిషన్ గురించి సరైనవి గుర్తించండి. సో GLSV Mark 3 ద్వారా ప్రయోగించినారు, కరెక్ట్. ఇందులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనే 3 మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు AB. ఓకే, సో బి అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్, మార్స్ ఆర్బిటాల్ మిషన్లో ఉన్న ఏ పరికరం హైడ్రోజన్, డ్యూటేరియం వాయువులను నిష్పత్తిని లెక్కిస్తుంది? అది వచ్చి మనకు ల్యాబ్. నెక్స్ట్ వన్. INS సాత్పురా, INS సహ్యాద్రి అనే ఫ్రిగేట్స్ ఏ తరగతికి చెందిన యుద్ధ నౌకలు? సో ఇవన్నీ కూడా మనకు శివాలిక్ తరగతి చెందినటువంటి శివాలిక్ క్లాస్ యుద్ధ నౌకలు అనమాట. ఓకే, నెక్స్ట్. సో వివిధ పుస్తకాలు రచయితలు జతపరచము. ఓకే, నెక్స్ట్ ఇయర్. సో 10 ఐడియాలజీస్. సో 10 ఐడియాలజీ రాసినటువంటి ఆథర్ ఎవరంటే జైపాల్ రెడ్డి గారు. సో రీసెంట్గా ఆయన రీసెంట్గా కాదండి, ఒక 1 year బ్యాక్ ఆయన చనిపోవడం జరిగింది. ఓకే, ఆయన చనిపోక ముందు ఈ బుక్ని మనకు రిలీజ్ చేశారు అనమాట. సో 10 ఐడియాలజీస్ అనే బుక్. ఓకే, సో గాంధీ ఇయర్స్ దట్ చేంజ్ ది వరల్డ్. ఓకే, సో ఈ బుక్ రాసిన వాళ్ళు రామచంద్ర గుహ. నెక్స్ట్ వన్. గేమ్ చేంజర్ అనేవాళ్ళు ఎవరు రాశారంటే షాహిద్ అఫ్రిది. ఓకే, సో ఖూనీ వైశాఖి అని రాసిన వాళ్ళు నానక్ సింగ్. ఓకే, సో దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. గ్లోబల్ లీడర్షిప్ అవార్డు ఎవరిని వరించింది? సో గ్లోబల్ లీడర్షిప్ అవార్డు సుందర్ పిచాయ్ అండ్ అడెనా ఫ్రైడ్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వార్డులో సరైనది ఏది? సో ఫ్రెంచ్ ఓపెన్ 2019 పురుషుల సింగిల్స్ను స్పెయిన్ క్రీడాకారుడు రఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. ఓకే, సో ఫ్రెంచ్ ఓపెన్ 2019 మహిళా సింగిల్స్ను ఫ్రాన్స్కి చెందిన క్రిస్టినా మ్లాదివోనిక్ గెలుచుకుంది. సో దీనిలో కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకు ఏ మాత్రమే అండి. ఓకే, సో 38 is ఓన్లీ ఏ ఇస్ రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ ఏ హియర్. నెక్స్ట్ వన్. సో ప్రపంచ శాంతి సూచి గురించి సరైనది ఏది? ఓకే, సో 163 దేశాల్లో శాంతియుత పరిస్థితులపై ఆస్ట్రేలియాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఓకే, ఈ సర్వే ప్రకారం నార్వే తొలి స్థానంలో నిలిచింది. సో ఇది రాంగ్ ఆప్షన్ అండి. సో ఈ సర్వే ప్రకారం భారత్ యొక్క స్థానం 140కి చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో చివరి స్థానంలో ఉంది. సో దీనికి ఆన్సర్ అనేది మనకు ఓకే ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సి, D is the right answer. So final answer is D is the right answer. Next one. సో ఈ క్రింది వాటిని జతపరచండి. ఓకే, సో April 24, 25, 26, 30. ఓకే, April 24ని మనం ఏం చేస్తారంటే మనకు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు అనమాట. ఓకే, April 24ని. తర్వాత April 25ని మనకు ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటారు. April 26ని మనకు ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం చేసుకుంటారు. ఓకే, తర్వాత April 30ని ఆయుష్మాన్ భారత్ దివాస్గా జరుపుకుంటారు అనమాట. సో ఇవన్నీ చూసారంటే మీకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఆన్సర్. నెక్స్ట్ వన్. సైనిక కమాండ్లు ప్రధాన కార్యాలయాలు జతపరచండి. ఓకే, సో దక్షిణ కమాండ్ అనేది పూణేలో ఉందండి. సో దక్షిణ కమాండ్, ఓకే లెట్ మీ కరెక్ట్ హియర్. సో దక్షిణ కమాండ్ అనేది పూణేలో ఉంది. తర్వాత ఉత్తర కమాండ్ అనేది ఉదంపూర్లో ఉంది. తూర్పు కమాండ్ అనేది కలకత్తాలో ఉంది. కేంద్ర కమాండ్ ఎప్పుడు న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు చూసారంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? అమెరికా భారత వాణిజ్య మండలి ఏటా వచ్చే గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకు సుందర్ పిచాయ్తో పాటు డాక్ అధ్యక్షురాలు అడెనా ఫ్రైడ్ మ్యాన్ను ఎంపిక చేశారు. సో స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలకు చట్టబద్ధమైన తెలిపిన తొలి ఆసియా దేశంగా సింగపూర్ని అన్నమాట. ఓకే, సో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి UNO జెనీవాలో
సదస్సు జరిగింది. ఓకే. సో ఇందులో రాంగ్ ఆప్షన్ ఏంటంటే స్వలింగ సంపర్కుల మధ్య వివాహాల చట్టబద్ధమైన తెలిపినటువంటి తొలి ఆసియా దేశంగా సింగపూర్ అనేది రాంగ్ ఆప్షన్. సో మనకు ఏ, సి ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఫైనల్‌గా డి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్. సో ఈ క్రింది వాటిలో సరైనది కాదు. సో మలాలి అధ్యక్షుడిగా ఇటీవల పీటర్ ముతారికా ఎన్నికైంది. ఓకే. ఈ సిగరెట్ ప్రకటనను అమ్మకాలను కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. నూతన విద్యా విధాన ముసాయిదాను ఇటీవల కస్తూరి రంగన్ కమిటీ నేతృత్వం వహించింది. ఓకే. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సరికానిది ఏంటంటే ఈ సిగరెట్ ప్రకటనను అమ్మకాలను కర్ణాటక నిషేధించింది అనేది రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకే. సో మిగతావన్నీ కూడా మనకు కరెక్ట్ అనమాట. సో ఆన్సర్ వచ్చి మనకు సి ఇక్కడ. నెక్స్ట్. సో క్రింది వాటిని జతపరచండి. సో ప్రాంతీయ కేంద్రం పేరు ప్రదేశం. సో వ్యవసాయ సమాచార కేంద్రం, ట్యూబర్క్లోసిస్ కేంద్రం, మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, డాక్యుమెంటేషన్ కేంద్రం. సో కాఠ్మండు, ఢాకా, ఢిల్లీ, ఇస్లామాబాద్, కొలంబో. సో ట్యూబర్క్లోసిస్ కేంద్రం అనేది కాఠ్మండులో ఉందండి. ఓకే. నెక్స్ట్ వన్. వ్యవసాయ సమాచార కేంద్రం ఢాకా. తర్వాత మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఇస్లామాబాద్. డాక్యుమెంటేషన్ కేంద్రం న్యూ ఢిల్లీ. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్. సో క్రింది వాటిలో సరైనది ఇది. సో ఓకే. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు జిందేశ్వర్ పాఠక్ జపాన్ ప్రతిష్టాత్మకమైనటువంటి నికీ ఏషియా ప్రైజ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇస్రో శాస్త్రవేత్త మహేంద్ర సింగ్ కు పైనీర్ అవార్డు లభించింది. రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డుకు గోపాలకృష్ణ గాంధీ ఎంపికయ్యారు. ఓకే. సో ఈ క్రింది వాటిలో సరైనది ఏదంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ అండ్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్. ఓకే. సో ఏసీ అనేది మనకు డి ఆప్షన్లో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. లోకాయుక్త గురించి సరైనవి గుర్తించండి. ఓకే. సో లోకాయుక్త మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం మహారాష్ట్ర. కరెక్ట్. తర్వాత లోకాయుక్త అత్యంత బలమైన లోక్పాల్ వ్యవస్థ కలిగిన రాష్ట్రం కర్ణాటక. సో ముఖ్యమంత్రి లోకాయుక్త ఓకే. ఐ రిపీట్ ద క్వశ్చన్ అగైన్. సో లోకాయుక్త గురించి సరైన గుర్తించండి. లోకాయుక్తను మొదటిసారిగా ఏర్పడిన రాష్ట్రం మహారాష్ట్ర. అత్యంత బలమైన లోక్పాల్ వ్యవస్థ గల రాష్ట్రం కర్ణాటక. ముఖ్యమంత్రి లోకాయుక్త పదవిలో ఉండడం వలన ప్రస్తుతం శక్తివంతంగా పనిచేస్తుంది. సో ఇదైతే రాంగ్ ఆప్షన్ అండి. సో ఆప్షన్లో కరెక్ట్ అంటే ఏబి మాత్రమే. సో సి ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం రాయల్ బెంగాల్ టైగర్స్ మనుగడకు కష్టంగా మారడానికి గల కారణాలు గుర్తించండి. ఓకే. సో వీటికి పరిశ్రమల నుండి విడుదలవుతున్న కాలుష్యాలు, అవినీల లోహిత కిరణాలు, వివిధ వ్యాధులు రావడం వలన, మంచినీటి కొరత, జంతువుల జీవన వైవిధ్యంలో అసమతుల్యం, శీతోష్ణ స్థితి మార్పులు, సముద్ర మట్టం పెరుగుదల. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకు శీతోష్ణ స్థితి మార్పులు అండి ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్. 48 క్వశ్చన్ హియర్. ఏ అటవీ జంతువుల యొక్క DNA డేటాబేస్ను దేశంలో మొదటిసారిగా ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అవి వచ్చి మనకు ఖడ్గమృగాలు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో క్రింది వాటిలో సరైనది ఏది? సో ప్రపంచ మలేరియా దినోత్సవంగా ఏప్రిల్ 25 దీనికి ఇతివృత్తం జీరో మలేరియా స్టార్స్ విత్ మీ. ఓకే. నెక్స్ట్ వచ్చి ఏప్రిల్ 26 ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం. దీన్ని ఇతివృత్తం వచ్చి అంటే దీని మెయిన్ థీమ్ ఏంటంటే రిచ్ సర్ గోల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అండ్ స్టోర్స్. ఓకే. సో 4 ఇది ఏమంటే సరైనది ఏంటంటే 2 కూడా కరెక్ట్ అనమాట. ఓకే. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఓకే. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కేంద్ర కార్యాలయం అహ్మదాబాద్లో కలదు. రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలో స్పష్టమైన నాణ్యమైన ఫోటోలు అందించే రేడార్లు ఆప్టిక్ రేడార్లు. సో ఇక్కడ మనకు రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలో స్పష్టమైన నాణ్యమైన ఫోటోలు అందించే రేడార్లు అనేవి ఆప్టిక్ రేడార్లు అనమాట. సో ఆన్సర్ అనేది మనకు బి అనేది కరెక్ట్. ఆప్షన్ బి కరెక్ట్. సో టోటల్గా ఓవరాల్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ హియర్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఫ్రెండ్స్ ఫర్ దిస్ సెషన్. మీకు వీడియో నచ్చినట్టయితే, మీకు ఇంకా వీడియోస్ కావాలనుకుంటే సో మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్లో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.